జరిగినప్పుడు ముస్లిమ్స్ అందరు అక్కడికి వెళ్ళిపోద్దా? ఇక్కడ ఉన్నారు, మరి ఉంటే వాళ్ళదేదో వాళ్ళ పద్ధతిగా ప్రశాంతంగా ఉండాలి కదా. ఉన్నారా? ఉండలేరు. ఇప్పుడు పాకిస్తాను అబ్బాయిలు, ఇక్కడ హిందుస్థాను అమ్మాయిలతో పెళ్ళి, పాకిస్తాన్ ముస్లిం అబ్బాయిలు హిందుస్థాను ముస్లిం అమ్మాయిలతో పెళ్లి చేసుకొని వాళ్ళు ఇక్కడికే వచ్చి పందులు కన్నట్టు 10 మంది పిల్లల్ని కానీ ఇక్కడ సంఖ్యను పెంచుకొని, అంటే ఏం నడుస్తుంది ఇక్కడ? మళ్ళీ ఇక్కడ రేషన్ తింటూ ఇక్కడ ఇవన్నీ చేస్తూ, అంటే ఇక్కడ ఏంటంటే బేసిక్గా మన దాంట్లో సనాతన ధర్మంలో ధర్మహింస తథైవచ అని కూడా ఉంది. అహింసో పరమాధర్మ అనేది సర్వేజన సుఖినోభవంత్ అనేది లోకా సమస్త సుఖినోభవంత్ అనేది మనకి ఎప్పుడు అది మన డిఎన్ఏ మన రక్తంలోనే ఉంది, మన శ్వాసలోనే ఉంది. మనం అంటే హిందువులకు గొడవలు జరుగుతాయి, అది వేరే సంగతి. మనుషులు అన్నాక ఎక్కడైనా గొడవలు జరుగుతాయి. బట్ ధర్మంగా మతపరంగా చూసుకుంటే హిందువులు ఎక్కడ ఏ ధర్మం మీద ఏ మిగిలిన మతాల వాళ్ళ మీద క్రిస్టియన్స్ ముస్లింల మీద ఎక్కడ దాడి చేసింది హిస్టరీలో ఎక్కడైనా చూడండి మీరు, ఎక్కడా లేదు. సో మనకి ధర్మహింస తథైవచ అంటే గుడికి వెళ్ళి దేవుడికి పూజ చేసి ప్రదక్షిణలు చేసి మంచిగా ప్రశాంతంగా కొబ్బరికాయ కొట్టడమే కాదు, అది చేయాలి, భక్తి చేయాలి. బట్ గుడి జోలికి వచ్చినోడి తలకాయ కూడా పగలగొట్టాలి అంటున్నా నేను. అది లీగలా ఇన్లీగలా కాదు, మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన మీద దాడి చేసినోడికి తిరుగుబాటు దాడి చేయాల్సిందే కదా. ఇప్పుడు మనం ఎవరిని గెలకట్లేదు, మనం ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, మనల్ని డిస్టర్బ్ చేసినోడిని కూడా అవును మేము అహింస పరమాధర్మ సైలెంట్ కూర్చుంటే ఏమవుతుంది? పశ్చిమ బెంగాల్ లాగా దాడులు అవుతాయి. ఇప్పుడు హిందువులందరూ నిద్రపోతున్నారు, హిందువులందరూ నిద్రపోతున్నారు అంటే వాళ్ళని నిద్రపుచ్చడం జరుగుతుంది. ఓకే, నిజంగా నా